రైట్. జయరాం రెడ్డి గారు, మొత్తానికి చూసుకుంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒకరేమో అభివృద్ధి మంత్రం అంటున్నారు, ఇంకొకరేమో అక్రమ కేసులు అంటున్నారు. మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? అసలు ఏంటి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏమున్నాయి అసలు? ఆల్రెడీ కొత్తగా స్టాండ్ తీసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ టీడీపీతో పొత్తుపోతారని చెప్పారు. క్లియర్ గా అయిపోయింది. కొత్త స్టాండ్ తీసుకుంటేది ఏం లేదు. ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసింటే ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ జరగాల్సిందే. కానీ ఆ ప్రాసెస్ లో క్రమంలో మన ఏదైతే ఉందో అక్రమంగా నిర్బంధించడం ఎంతవరకు అది సంబంధించిన ప్రొసీజర్ ఫాలో కాకుండా అనేది మా జనసేన వర్షన్. రెండోది వచ్చేసి బ్రదర్ కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా మా ఎస్సీలు మా బీసీలు అంటున్నారు. ఏమన్నా 20 రూపాయల ఆస్తులు ఏమన్నా పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ, వాళ్ళ ఎస్సీలకు వాళ్ళ బీసీలు అందరికీ ఏమన్నా? లేకపోతే ఈయన వచ్చిన తర్వాత కార్పొరేషన్ల పేరుతో మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ కు ₹1 కేటాయించకుండా మొత్తం ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని వాళ్ళల్లో ఇప్పుడు సపోజ్ ఎస్సీలు తీసుకుంటే కాపు కారు అదేది మాల కార్పొరేషన్ అని, లేకపోతే మాది కార్పొరేషన్ అని, బీసీలు తీసుకుంటే యాదవ ఆది ఇది అని కులాలను విభజించు పాలించే పాలనలో భాగంగా ఈ క్రమంలో జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక టోటల్ గా ఇప్పుడు మొత్తం ఈ ఇష్యూతో ఎందుకైతుందంటే ఈ 4.5 సంవత్సరంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇది స్పష్టం. కేవలం సంక్షేమ పథకాలు కొంతమందికి ఇచ్చుకుంటూ ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు తప్ప ఎక్కడన్నా రండి ఒక రోడ్లు కింద బట్టేసిన పాపాను పోలేదు, లేదు ఎంప్లాయీస్ కు 1వ తారీఖు వస్తే జీతాలు ఇచ్చే పాపాను పోలేదు. ఏ వర్గం కూడా ఏ రంగం కూడా మొత్తం రంగాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దల దోపిడీ, ఇసుక కావచ్చు మద్యం కావచ్చు, వీటన్నిటిని చూసుకున్నట్టయితే క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న 15 రోజుల కిందట లండన్ వెళ్ళారు పర్మిషన్ తీసుకొని, కోర్టు పర్మిషన్ తీసుకొని. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ దాదాపుగా ఒక 13,000 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టాడు. గల్ఫ్ సంథింగ్ అంటే గోల్ఫ్ కోర్సెస్ లో పెట్టారు. వాటన్నిటిని డైవర్ట్ చేసే కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం. టోటల్ గా ఇప్పుడు ముఖ చిత్రం తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం అంత ఇష్యూ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరంలో ఏం చేశారు, ప్రజలకు ఏం ఉద్ధరించాడు, అసలు ఈయన ఎందుకు కావాలో, మళ్ళీ అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే పూర్తిగా నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటేయాలి ఏం కథ అని. అది ఎప్పుడు తన ఎలక్షన్కి వచ్చినా స్పష్టంగా ప్రజలు తీర్పునిస్తారు, నో డౌట్ దాంట్లో.